పాత్రికేయ మిత్రులందరూ ఈరోజు ఈ సమావేశము ఈ ప్రకటన దేనికోసంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత హేయమైన మద్యం స్కామ్ గురించి మేము కొన్ని లేవనెత్తినాము. దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డోన్ నియోజకవర్గం నుంచి గతంలో చాలామంది ఎమ్మెల్యే ఎన్నికై రాష్ట్ర మంత్రులుగా అత్యున్నత పదవి సాధించి ఎంతో కీర్తిని తెచ్చుకున్నారు. అదే కోణంలోనే శ్రీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా 2 పర్యాయం ఎమ్మెల్యేగా ఒక పర్యాయం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా లోనికి ప్రాతినిధ్యం వహించినాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈయన హయాంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల రాష్ట్రం అని, ఇప్పుడు ప్రస్తుతం అవినీతి రాష్ట్రం అని ముద్ర పడిందని మేము భావిస్తున్నాం. కాకపోతే నేను ఒక 10 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, ఈ లిక్కర్ స్కామ్లో డిజిటల్ పేమెంట్ లేకుండా, ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐ పేమెంట్ లేకుండా చెల్లింపులు ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గనకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఇది నా క్వశ్చన్. పోనీ ఈయన ఏమన్నా సీఎంఓకు నోటు పంపించినాడా, మేము ఈ విధంగా పేమెంట్ జరపాలనుకున్నాము, మీ యొక్క ఒపీనియన్ తెలిపని నేను సీఎంఓకి పంపించినాడా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే ఒక బుగ్గన రాజేంద్ర చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విషయం ఇది, నా ఒక్కరి డోన్ విషయం కాదు, డోన్ ప్రజల విషయం కాదు. ఆంధ్ర రాష్ట్రాలకి అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, డోన్కి కాదు ఆర్థిక మంత్రి. అదేవిధంగా వైకాపా గవర్నమెంట్లో ఇతను నంబర్ 2 స్థానం అవుతుంది. నంబర్ 2 ఆర్థిక మంత్రి. ఇతను ఏం చెప్తే ఇతను ప్రతినిత్యం ఢిల్లీలో ఉంటూ ఢిల్లీ పోయి ఇతను అప్పులు తేవడము, ఆ అప్పులకు మనకేమో అప్పుల నుంచి కట్టబెడుతున్నారు, ఇక్కడ వీళ్ళు స్కామ్ల ద్వారా నగదు చేసుకొని వీళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఇది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఆయన అఫిడవిట్స్ ఉన్నాయి. ఆయన 2004లో అతను పోటీ చేసినప్పుడు 3 అఫిడవిట్స్ ఉన్నాయి. ఆ అఫిడవిట్స్ చూపించి దాని తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇది కాదు. ఇతను ఆర్థికపరమైన విషయము, ఈ లిక్కర్ స్కామ్ విషయము ఈయన దృష్టిలో ఉందా లేదా, ఈయన ఈ లిక్కర్ యొక్క జరిగిన వ్యాపారములు లావాదేవీలని ఇతను పరిశీలించినా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఈ డిజిటల్ విషయమై సీఎంఓకు రాసినాడా లేదా. నంబర్ 3, అక్కడి నుంచి ఏమొచ్చింది, ఇతనికి సజ్జల శ్రీధర్కి సంబంధాలు ఏంటి, ఇతని ఫోన్ కాల్ డేటాస్, అతని ఫోన్ కాల్ డేటాస్ అని కూడా విచారణ జరపమని మేము సిట్ అధికారులను కోరడం అయింది. మేము వీళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా పోయి కలిసి కూడా ఇచ్చి చెప్పిన విషయాన్ని అంతా ఇట్లా విచారణ చేయాలని. కొంతమంది ఏదో మేము తెలివిగా మాట్లాడతాము, మేము తెలివిగా ఏదో అంటే అయిపోతుంది, నేను సబ్జెక్టు మాట్లాడుతున్నాను. ఇది జరిగిన ఆంధ్ర రాష్ట్రం జరిగిన నష్టం ఇది. ఆ నష్టం ఎట్లా అంటే ఈరోజు ఏదో అభివృద్ధి అంటున్నారు, అది 8% వడ్డీ, నాబార్డ్ ఫండ్స్ ఇతర అన్ని వడ్డీలు తెచ్చిన డెవలప్మెంట్ మాత్రం తప్ప ఎటువంటి స్పెషల్ ఫండ్ అనేది జరగలేదు. కొంత మాత్రమే, ఏది చిటికెట్ అంతా స్పెషల్ ఫండ్ ఉంది, కొండంతా అప్పు ఉంది. ఇది 8% వడ్డీ. ఈ 8% వడ్డీ ప్రజలు కడతారా లేదా, అది కూడా బుగ్గన సమాధానం చెప్పాలి. ఆ 8% వడ్డీ బుగ్గన ప్రజల మీద భారం పడుతుందా లేదా అన్నది ఒక విషయము. ఈ స్కామ్లో అత్యంత తెలివైన ఆ మంత్రివర్గంలోనే అత్యంత తెలివైన వాడుగా బుగ్గన గుర్తింపు ఉంది. ఆయన హరికథ చెప్తాడు, బుర్రకథ చెప్తాడు, ట్విట్టర్ ద్వారా యాక్షన్ కూడా చేస్తాడు. చేసి పందిని చేసి ఆయన మాట కరెక్ట్ అనేది ప్రచారంలోకి తేవడంలో దిట్ట. ఇది అందరికీ తెలిసిన విషయమే, మరోసారి చెప్తున్నాను. ఈ విషయంలో అతనికి తెలిసే ఈ డిజిటల్ పేమెంట్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని ఒక పథక ప్రకారము ఈ యొక్క సజ్జల శ్రీధర్ రెడ్డి, బుగ్గన రాజరెడ్డి కలిసే ఈ యొక్క కుట్ర పడినారనేది మా ఆరోపణ. దీన్ని నిరూపించవలసింది ఎవరు? సిట్ అధికారులు నిరూపించాలా, లేకపోతే మర్రి రామనారాయణ కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియని స్టార్ట్ చేశాం. ఆ ప్రక్రియని నేటితోనే స్టార్ట్ చేశాం. ఎందుకంటే దానికి కావాల్సిన పేపర్లు ఏమి ఉన్నాయి, ఆ పేపర్ గవర్నమెంట్ ఎట్లా తీసుకోవాలి అనే ప్రక్రియ ఈరోజు మొదలుపెట్టాను నేను. కాకపోతే ఈ యొక్క అభివృద్ధి పైన పట్టారం, లోన పట్టారం. పైన మామిడి పండు బాగా కనిపిస్తుంది, లోపల ఉండే కండ, అప్పు అనే కండ ఎవరు కనపడటం లేదు.
ఎవరు ఆలోచించడం లేదు. ఒక రోడ్డు వేస్తేనే అబ్బా రోడ్డుకు చాలుస్తారు. ఆ రోడ్డుకు వచ్చిన డబ్బులు ఎట్లా, ఆ బిల్డింగ్కి వచ్చిన డబ్బులు ఎట్లా, అది అప్ప సొప్ప ఏమొచ్చింది అనేది ఎవరు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఇంత విషయం లోతుకు ఆలోచించే ప్రజలకి అంత తీరికబడి లేదు. ప్రజలు కూడా ఇది మన మీద అప్పుగా మోపుతున్నాడు, దీనికి వడ్డీ కట్టాలా ఏమి. ఈరోజు మీరు గవర్నమెంట్ ఆసుపత్రులు చూసినారు, ఈరోజు కూడా లొడలో వర్షం వస్తే కడతా ఉంటుంది. అది అభివృద్ధి. వర్షం వస్తే ఒక కొలాయి పంపు లేక పైన నీళ్ళు పడతాయి. ఇదంతా తెలిసిన విషయమే. కాకపోతే మరొకసారి గుర్తు చేస్తున్నా, అంటే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది. ఇంకా అభివృద్ధి ఇంకోటి అంటే ఈ అభివృద్ధి పక్కన ఆక్రమిత స్థలం కూడా ఉంది. ఇది ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కట్టారండి, అది ఆక్రమిత స్థలం. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎవరు పీవీ కన్స్ట్రక్షన్ ఉంది, పీవీ కన్స్ట్రక్షన్ అని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంటే ఆక్రమణకు ప్రోత్సహిస్తే ఇంకా పబ్లిక్ ఎందుకు చేయరు? ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అధికారులు ఇది కరెక్ట్గా ఉంది, క్లియర్గా ఉందని చెప్పి కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే బిల్డింగ్ కడతారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన బిల్డింగ్ కడితే ఊరికే ఫారెస్ట్లో ఎఫ్ఐఆర్ చేసి పెట్టుకున్నారు. ఊరికే అధికారం ఉంది కదా, ఏం చేయలేదు, ఫారెస్ట్లో ఎఫ్ఐఆర్ చేశారు. వీడు మా స్థలంలో ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ కట్టారు. తప్పు కదా, బుగ్గనకు తెలియలేదా మాత్రం. ఈ తప్పు చేస్తే అధికారులు ఇబ్బంది పడతారు. ఏమి ఇంకో విషయం ఏమంటే అది డోన్ లిమిట్స్కి వస్తుంది. హాస్పిటల్ కానీ పక్కన కట్టిన స్కూల్ బిల్డింగ్ కానీ హాస్టల్ బిల్డింగ్ కానీ హాస్టల్ కమ్ స్కూల్ బిల్డింగ్ దానికి దూరపల్లిలో పోయి గ్రామసభ చేసి తీర్మానం చేస్తారు. అంటే మోసానికి దిట్ట, మోసం చేయడానికి కుట్రలు చేయడానికి బుగ్గన దిట్ట అని నేను చెప్పవలసిన విషయం. నాకు తెలుదా? డోన్ లిమిట్స్ లేకుండా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతాడా, మంత్రి అవుతాడా? అంటే పూర్తి వాస్తవ విషయాలు వాస్తవ విషయాలను దాచిపెట్టి నేనేదో చెందినా. ఇప్పుడు జగనన్న కాలనీలో ఎన్ని పట్టాలు అమ్మిలేరండి. అన్ని విషయాలు బయట ఇస్తాను ఎవరిను. రేపటి నుంచి ఆఫీస్లో ప్రతిరోజు ఇక్కడ అర్జీలు తీసుకుంటాం. ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. ఒక మంచిని పెట్టి ఇక్కడ మేము 2-3 కార్య సెంటర్లు పెట్టి అక్కడ అర్జీలు తీసుకుంటాం. ఎవడోడు ఎంత డబ్బులు వసూలు చేసినాడు వాళ్ళ డబ్బులను ఇప్పించే బాధ్యత మరి జమ తీసుకుంటాడు ఈరోజు. ఇకపోతే కొందరు ఏదో కోట్లనని అట్లా చేసినా ఇట్లా చేసినా అంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. కోట్ల కుటుంబం ఏం చెప్తే నాకు ఇచ్చిన పని ఒక సైనికులు లెక్క చేశాను. నాకు ప్రత్యక్షంగా ఏ పని పడదు. ఈ రోజు వరకు కూడా నేను దొంగసారా అమ్మాను, కాంట్రాక్టులు చేయను, పైరవీలు చేయను, డబ్బులు తీసుకొని ఆ పోస్టింగ్ చేస్తా ఈ పని చేసేవాడిని కాదు. నా 40 ఏళ్ళ రాజకీయంలో కే ప్రతాప్ గారికి చేయండి అని కోట్ల ప్రకాష్ సుజాతమ్మ గారు కోట్ల ప్రకాష్ చేస్తే ఆ విధంగా చేసిన అంతే. కోట్ల ప్రకాష్ రెడ్డి గారి గెలుపుకి ఏ విధంగా చేస్తే గెలుస్తారని ఆ ప్లానింగ్లో చేశాను. ఆయన ఇస్తేనే నాకు ఎంత వర్క్ ఇస్తే అంత వర్క్ చేశాను నేను. కాకపోతే నన్ను అది ఇది అనేది నాకు ఏం అవసరం ఉంటుంది రెగ్యులర్గా నేను బ్రోకర్నా ఏమన్నా అక్కడ పోయి ఇక్కడ పోయి ఎక్కువసేపు లేవానికి నేను ఫోన్లలో చెప్పి పని చేయిస్తాను. అవసరమైతే నా పనికి కొట్లాడిగానే చేయించుకుంటాను నేను.